కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో మృతదేహాల ఖననం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ధర్మస్థల కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. నిన్న సాయంత్రం ఈ రోజు ఉదయం వరకు ప్రశ్నల వర్షం కురిపించారు. సిట్కు తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా గుర్తించారు. ఫిర్యాదుదారుడు చెప్పినవి అబద్ధాలేనని సిట్ తేల్చింది. 1995 నుంచి 2014 వరకు మహిళల మృతదేహాలు పూడ్చారని పోలీసులకు మాజీ శానిటరీ వర్కర్ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా ధర్మస్థలలో పలుచోట్ల తవ్వకాలు జరిపారు. తవ్వకాలు ఎలాంటి అస్థిపంజరాలు లభించలేదని సిట్ తెలిపింది. ఫిర్యాదుదారుడు చెప్పినవన్నీ అబద్ధాలేనని తేల్చింది. మరోవైపు ఇదే కేసులో తన కూతురు అదృశ్యం అయిందన్న సుజాత భట్ మహిళా సంచలన విషయాన్ని బయటపెట్టారు. ధర్మస్థల వెళ్లిన తన కుమార్తె అదృశ్యమైందంటూ గతంలో తాను చెప్పినవన్నీ కట్టుకథలేనని అన్నారు. అసలు తనకు అనన్య భట్ అనే కుమార్తె లేదని వెల్లడించారు. ఇద్దరు ప్రముఖుల ప్రోద్బలంతోనే ఇలా చేశారని ఆరోపించారు. భూవివాదం కారణంగానే కట్టుకథ అల్లినట్టుగా చెప్పారు. ప్రజలు భక్తులు క్షమించాలంటూ వేడుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, ధర్మస్థల కేసులో బిగ్గు ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. అయితే ఈ కేసులో సంబంధించి చూస్తే ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ వ్యక్తిని ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే ఇక్కడ చాలా మంది మహిళలను తానే ఇక్కడ పూడ్చిపెట్టారు ధర్మస్థలకు సంబంధించి అనేది మాత్రం ప్రధానంగా ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎక్కడ చూసినా దీనికి సంబంధించి పోలీసులకు మాత్రము ఆనవాళ్లు లభించకపోవడంతో ఈ యొక్క ఫిర్యాదుదారు పైన అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఒక అదుపులోకి తీసుకొని విచారించగా తాను చెప్పినవన్నీ అవాస్తవమేనని చెప్పి కూడా ఇందులో దీనికి సంబంధించి అతను ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే 1995 నుంచి 2014 వరకు ఈ యొక్క మహిళల మృతదేహాలను నేనే పూడ్చారని స్వయంగా దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు ఇచ్చారు. అంతేకాకుండా తన కూతురు కూడా కనిపించకుండా పోయిందనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులకు కూడా అతను ఫిర్యాదు ఇచ్చారు. అయితే దీనిపైన కూడా విచారించగా అసలు అతనికి కూతురే లేనట్టుగా దీనికి సంబంధించి ఇటు పోలీసుల విచారణ కూడా తేలింది. మొత్తానికి మాత్రము పోలీసులకు తప్పుదోవ పట్టించినందుకు, అంతేకాకుండా ఈ యొక్క ఫిర్యాదుదారుడు యొక్క కంప్లైంట్ ఇచ్చినందుకు అతని పైన కూడా పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసినవన్నీ కూడా అతను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని మరి కోర్టులో కూడా హాజరుపరుస్తారు. అయితే మరోవైపు చూస్తే ఇక్కడ ధర్మస్థలకు సంబంధించి భక్తులకు కూడా క్షమాపణ చెప్పారు. అయితే తను చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో పోలీసులు ఇంకా లోతుగా ఇంకా ఏ విధంగా దర్యాప్తు చేస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. సోమవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ తేదీలో నిర్వహించాలి, కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి కీలక అంశాలపైనే ఈ రెండు సమావేశాలను చర్చించి ఖరారు చేరున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణ తేదీలపై కాంగ్రెస్ లో మంత్రులు, బీసీ నేతలు వేర్వేరు అభిప్రాయాలతో ఉన్నందునే పేసీలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా సమాచారం. పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలు సేకరించిన తర్వాతే తేదీలపై స్పష్టత రానుంది. ఇదే అంశంపై మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్ కేంద్రంగా జరగనున్నాయి. బీసీ రిజర్వేషన్ అమలు చేసే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని పదే పదే పీసీసీ సీఎం ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశం ప్రధాన ఎజెండాగా టీపీసీసీ పీఏసీ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశం శనివారం సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో జరగనుంది. రెండు కమిటీలు ఉమ్మడిగా సమావేశం కానున్నాయి. ఏఐసీసీ విహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన భేటీ జరగనుంది. పీఏసీ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై పార్టీ నిర్ణయం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, లోకల్ బాడీ ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి, ఏ అంశాలు జనంలోకి తీసుకెళ్లాలి అనే అంశాలపై చర్చ జరగనుంది. మరోవైపు
బీసీ రిజర్వేషన్ కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పార్టీ నేతలకు వివరించనున్నారు. ఇప్పటికే 42% బీసీ రిజర్వేషన్ బిల్లులు శాసనసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి కేంద్రానికి పంపడం, 9వ షెడ్యూల్లో 42% బీసీ రిజర్వేషన్ చేర్చి చట్టబద్ధత కల్పించడానికి కేంద్రంపై వివిధ రకాలుగా ఒత్తిడి చేసింది. పార్లమెంట్లో బయట తెలిపిన నిరసన, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించింది ధర్నా. అయినప్పటికీ బీసీ రిజర్వేషన్ అమలుకు ముస్లింలను చేర్చడంలో బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తానికి ఈరోజు పీఏసీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఇవాళ గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ అదేవిధంగా అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశం గాంధీ భవన్ వేదికగా సాయంత్రం 5 గంటలకు జరగబోతా ఉంది. ఈ సమావేశానికి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షత వహించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, వారితో పాటుగానే పీఏసీ మెంబర్లు, అదేవిధంగా అడ్వైజరీ కమిటీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే నిర్వహించాల్సి ఉండగా ఆలస్యం అవుతా ఉంది. బీసీ రిజర్వేషన్ అమలు తర్వాతనే స్థానిక సంస్థలు నిర్వహిస్తామనేటటువంటి కోవన్లో అటు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది. అయితే కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది. ఎన్నికల హామీ 2023 ఎన్నికల హామీలో భాగంగా బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తాము, రిజర్వేషన్ కేటాయిస్తాము అనేటటువంటిది హామీ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఇప్పటికే మార్చి 17వ తేదీ, ఈ ఏడాది మార్చి 17వ తేదీన అసెంబ్లీలో బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బిల్లు, మరోవైపు విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ కూడా అటు బిల్లును పాస్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి అన్ని రాజకీయ పక్షాలు కూడా పూర్తి స్థాయిలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ రెండు బిల్లులు కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు కేబినెట్లో నిర్ణయం తీసుకొని తీర్మానం చేసినటువంటి ముసాయిదా ఏదైతే ఉందో ఆ ముసాయిదా ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద కూడా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తదుపరి ఏం చేయాలి, స్థానిక సంస్థలు నిర్వహించేందుకు హైకోర్టు ఇప్పటికే సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించాలనేటటువంటి డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేది కూడా పార్టీ సీనియర్ నేతలు, పార్టీలో అత్యంత కీలకమైనటువంటి పీఏసీ కమిటీలో కూడా చర్చించి నిర్ణయం తీసుకునేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అందుకు సంబంధించి కూడా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎప్పుడు చేయాలి, అదేవిధంగా లేదంటే కోర్టును మరింత గడువు అడిగి ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఇప్పటికే అటు తమిళనాడు ప్రభుత్వం అటు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అదే కోవలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బిల్లులను పంపి రాష్ట్రపతికి దాదాపు 5 నెలలు గడుస్తూ ఉంది. కాబట్టి 90 రోజుల్లో ఈ బిల్లులకు సంబంధించినటువంటి క్లియర్ చేయాలి అనేటటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో అదే కోవలో కూడా న్యాయ పోరాటం చేయాలనేటటువంటి భావన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సన్నద్ధం కావాలి, ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్తో పాటుగానే అటు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, కార్యాచరణ అన్నిటినీ కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో ఒకవైపు కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేందుకు అటు పార్లమెంటు లోపల అదేవిధంగా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లో చేపట్టినటువంటి బీసీ పోరుగర్జనకు సంబంధించి కూడా ఇప్పటికే నిరసనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత ముందుకు వెళ్ళాలా, లేదంటే బీసీ రిజర్వేషన్ పైన జీవో పాస్ చేసి ముందుకు వెళ్ళాలా అనేటటువంటి తర్జన భర్జనలో ఉంది. జీవో పాస్ చేసి గనక ఎన్నికలకు వెళ్లేందుకు షెడ్యూల్ ఇస్తే ప్రైవేట్ వ్యక్తులు హైకోర్టును ఆశ్రయిస్తే గనక స్టే వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి దానిపైన కూడా న్యాయ నిపుణుల సలహాలను కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో డెడ్ లైన్ లోపు నిర్వహించాల్సి ఉంటే ఎటువంటి రిజర్వేషన్ అమలు చేయాలి, మరోవైపు ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా, ఆ తర్వాత లేదంటే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనేటటువంటిది కూడా అభిప్రాయం ఇవాళ తెలుసుకొని ఉన్నారు. అయితే లేదంటే చివరి ప్రయత్నంగా కూడా చివరి అస్త్రంగా ఒకవేళ బీసీ రిజర్వేషన్ అంశం తేలకపోతే గనక అటు బీజేపీ ముస్లింలను బూచిగా చూపి బీసీ రిజర్వేషన్ కు అడ్డుపడతా ఉంది అనేటటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేసి పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ను అటు కాంగ్రెస్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా ఇంటర్నల్ గా చర్చ నడుస్తున్న నేపథ్యంలో కూడా ఇవాళ ఎటువంటి నిర్ణయం పీఏసీలో తీసుకుంటారనేది అయితే చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజు.
సహస్ర హత్య కేసులో నేడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. మధ్యాహ్నం 12 గంటలకు బాలానగర్ డీసీపీ ప్రెస్ మీట్ లో హత్య కేసు వివరాలు వెల్లడించనున్నారు. కూకట్పల్లి బాలిక మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లుగా గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి పక్కన ఉంటున్న బాలుడు దొంగతనం చేసేందుకు వెళ్లి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, ఎవరైనా అడ్డొస్తే ఎలా తప్పించుకోవాలో పక్కా ప్లాన్ చేసుకున్నాడు బాలుడు. ఇంట్లో దేవుడి దగ్గర హుండీ పగలగొట్టడానికి ప్రయత్నించాడు బాలుడు. ఇంట్లో చొరబడి 80,000 దొంగతనం చేశాడు. బాలుని బాలిక గమనించడంతో సహస్ర గొంతు కోశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకూడదని కత్తితో విచ్చలవిడిగా దాడి చేశాడు. ప్లాన్ అంతా ఒక పేపర్ పై రాసి పెట్టుకుని అమలు చేశాడు. ఇంగ్లీష్లో దొంగతనం గురించి రాసుకుని అమలు చేశాడు ఈ బాలుడు. సహస్ర హత్య కేసులో నేడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. మధ్యాహ్నం 12 గంటలకు బాలానగర్ డీసీపీ ప్రెస్ మీట్ లో హత్య కేసు వివరాలను వెల్లడించనున్నారు. కూకట్పల్లి బాలిక మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లుగా గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి పక్కన ఉంటున్న బాలుడు దొంగతనం చేసేందుకు వెళ్లి హత్య చేసినట్లుగా గుర్తించారు. సహస్ర హత్య కేసు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, సహస్ర హత్య కేసులో నేడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? కూకట్పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. నిందితుడు ఇంటి పక్కనే ఉండే మైనర్ యువకుడిగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి పూర్తి వివరాలను ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మీడియా ముందు ఉంచబోతున్నారు. అయితే అసలు ఇన్సిడెంట్ అనేది ఎలా జరిగింది అనే దానికి సంబంధించి ఇప్పటికే అతన్ని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అతనితో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మొత్తం జరిగినటువంటి తీరు మొత్తాన్ని కూడా పోలీసులు ఐడెంటిఫై చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి రికార్డ్ అనేది మెయింటైన్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి అసలు ఇన్సిడెంట్ అనేది ఆ రోజు ఏం జరిగింది, పోలీసులు ఎలా ఐడెంటిఫై చేశారు, నిందితుడు దొంగతనానికి వెళ్లి పాపను ఎలా హత్య చేశాడు అనేది ఎగ్జాక్ట్ స్పాట్ నుంచి నేను మీకు ఒకసారి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి ఇక్కడ ప్రజెంట్ విజువల్స్ లో కనిపిస్తున్నది ఇక్కడ ఏదైతే రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో బిల్డింగ్ కనిపిస్తుందో G+4 గా ఉన్నటువంటి బిల్డింగ్ ఇది. సో ఇందులోని 4th ఫ్లోర్ లో నిందితుడు ఉంటాడు. అతని కుటుంబం ఇక్కడే నివసిస్తూ ఉంటుంది. తల్లి పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు డైలీ కూలివారి పనులకు వెళ్తుంటారని సంగతి తెలుస్తోంది. అయితే ఇక్కడ 18వ తారీఖున ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి రైట్ సైడ్ లో కనిపిస్తున్నది మనకి ఇక్కడ కొన్ని కేబుల్ డిష్లు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ టెర్రస్ లో కనిపిస్తున్న ఇల్లు ఏదైతే ఉందో ఇది సహస్ర వాళ్ళ ఇల్లు. సో 18వ తారీఖున ఇన్సిడెంట్ ఆ హత్యకు పాల్పడినటువంటి రోజు వాస్తవానికి నిందితుడు తను దొంగతనం చేయాలని డిసైడ్ అయ్యాడు. దొంగతనానికి సంబంధించినటువంటి పూర్తి విషయాన్ని కూడా అతను ఒక పేపర్ మీద రాసుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళాలి, గ్యాస్ కట్ట వెళ్ళి లోపల గతంలో ఏప్రిల్ 18వ తారీఖున సహస్ర పుట్టినరోజున తన అక్కతో కలిసి ఆమె సహస్ర బర్త్డే వేడుకల్లో పాల్గొన్న తర్వాత అక్కడ ఖరీదైనటువంటి బ్యాట్ ఉంది, అలాగే 80,000 రూపాయలు దాదాపు 80,000 రూపాయల వరకు ఉన్న హుండీ అనేది ఉంది. ఆ హుండీని బద్దలు కొట్టి క్యాష్ దొంగలించాలి, బ్యాట్ దొంగలించాలి అనేది తన యొక్క ప్రాథమికంగా అనుకున్నటువంటి విషయము. సో అందులో భాగంగానే మొన్న 18వ తారీఖున
ఇంట్లో ఎవరూ లేరు అనుకుని తను ఒక్కసారిగా 4th ఫ్లోర్లో ఉన్న వ్యక్తి కాస్త ఇక్కడ 3rd ఫ్లోర్కి రావడం జరిగింది. 3rd ఫ్లోర్లో మనకి ఇక్కడ గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ 2 బిల్డింగ్లకు మధ్య ఉన్నటువంటి చిన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో నుంచి తను పక్క తన అపార్ట్మెంట్లో నుంచి పక్క అపార్ట్మెంట్లోకి అలా దూకి సహస్ర వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. అయితే వాస్తవానికి తను అదే రోజున స్పోర్ట్స్ ఇంట్లో అది స్కూల్లో స్పోర్ట్స్కు సంబంధించినటువంటి అకేషన్ ఉండటం వల్ల తన రోజు స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. అయితే అప్పటికే తన సోదరుడిని తండ్రి డ్రాప్ చేయడానికి వెళ్ళిన తర్వాత ఇక ఇంట్లో తల్లేమో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ విధులకి వెళ్ళారు కాబట్టి ఇక పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు, ఇంట్లో ఎవరు ఉండరు అన్న ఉద్దేశంతోనే తను అలా గోడ దూకి రావడం జరిగింది. కానీ ఆ రోజు సహస్ర స్పోర్ట్స్ ఉండటం వలన ఇంట్లోనే ఉండిపోయింది. సో ఈ క్రమంలోనే ఒక్కసారిగా లోపలికి వెళ్ళిన వ్యక్తికి కాస్త తను కనిపించే వరకు ఎలాగైనా దొంగతనం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే పాప అడ్డు తిరిగింది, తనను ఎదురు తిరిగేటువంటి ప్రయత్నం చేసింది. అతను నిందితుడి వయసు 15 సంవత్సరాలు ఉంటుంది, పాప వయసు 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా తను అతనితో ఫైట్ చేసింది. ఈ క్రమంలోనే తను పేపర్లో రాసుకున్న విధంగా మొత్తం గ్యాస్ కట్టర్లను కట్ చేసి అయినా సరే గ్యాస్ ఓపెన్ చేసి అంతా డబ్బులు దొంగిలించిన తర్వాత ఎస్కేప్ అవ్వాలని తను చూసినటువంటి కొన్ని క్రైమ్ సీన్లు అన్నిటిని కూడా గుర్తు తెచ్చుకొని కొన్ని వెబ్ సిరీస్లలో తను చూసినటువంటి సీన్స్ మొత్తాన్ని కూడా ఒక్కసారిగా నోటిఫై చేసుకొని ఆ రకంగా లోపలికి వెళ్ళి దొంగతనానికి పాల్పడేటువంటి సందర్భంలోనే ఒకసారిగా పాప అడ్డు తగలడంతో తను గ్యాస్ కట్టర్లతో ఏదైతే వాటిని గ్యాస్ను కట్ చేయాలన్నటువంటి ఉద్దేశం, ఆ వైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేయాలనుకున్న ప్లాన్ కాస్త తీసుకెళ్లినటువంటి కత్తితో పాపను ఇష్టానుసారంగా అతి కిరాతకంగా పొడిచి చంపడం జరిగింది. సో ఇలా నిందితుడు యొక్క మర్డర్కు పాల్పడ్డాడు. అయితే తనను కనిపెట్టడం అనేది చాలా కష్టతరంగా మారింది. అసలు ఎవరు ఈ ఇన్సిడెంట్కి పాల్పడ్డారు అనేది పోలీసులకు ఇటీవల కాలంలో పెద్ద సవాల్గా మారింది. నిన్న పేరెంట్స్ సైతం నిందితుడిని పట్టుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేసేందుకు కూడా వెనకాడమని హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిన రోజున ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నిందితుడు తను సహస్ర వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటాన్ని ఐడెంటిఫై చేసి వెళ్ళాడు కానీ తిరిగి రాలేదు అన్న విషయం గ్రహించిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు క్లూను సంపాదించి ఆ రకంగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారించిన నేపథ్యంలోనే అతను చేసినటువంటి మర్డర్ అనేది బయటపడింది. సో ఇవాళ ఈ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఇంకా అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి పైగా సీన్ రికన్స్ట్రక్షన్ చేసిన తర్వాత నిందితుడిని ఇటు ఒకవైపున ఇవాళ కోర్టులో హాజరుపరిచి జువైనల్ హోమ్కు తరలిస్తారు, మైనర్ కాబట్టి. సో పూర్తి వివరాలను ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు సైబరాబాద్ సిపి అవినాష్ మోహంతి వెల్లడించబోతున్నారు. అయితే రత్నకుమార్, బాలుడి తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? వారికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా? ఇలాంటి ఘటనలు పాల్పడిన ఏమైనా దాఖలాలు ఉన్నాయా? రత్నకుమార్, వాస్తవానికి ఈ ఇన్సిడెంట్ అనేది పూర్తిగా ఒక దొంగతనం కాస్త అది ఒక్కసారిగా దురదృష్టకరంగా జరిగినటువంటి ఇన్సిడెంట్గానే చాలామంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అతను మైనర్ గురించి అడిగినప్పుడు వీళ్ళందరూ కూడా 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఇటువైపున సహస్ర ఫ్యామిలీ దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్లో ఏదైతే ఉందో ఈ బిల్డింగ్లోనే ఇక్కడ పెంట్ హౌస్ ఇది G+3గా ఉంది. పైన పెంట్ హౌస్లో సహస్ర ఫ్యామిలీ నివసిస్తూ ఉంటుంది. మరి పక్కన ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో గత 3 సంవత్సరాల నుంచి నిందితుడి ఫ్యామిలీ కూడా నివసిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళ గురించి అడిగినప్పుడు ఎటువంటి గత నేర చరిత్ర అనేది కూడా ఏమీ లేదు. కేవలం ఆ లోపల ఉన్నటువంటి అంటే 15 సంవత్సరాల యువకుడికి ఆ మైనర్కి నిందితుడికి లోపల ఆ ఇంట్లో ఉన్నటువంటి ఖరీదైన బ్యాటు, అలాగే మరోవైపున అక్కడ హుండీ కనిపిస్తూ ఉండడం, తరచూ ఆడుకోవడానికి వచ్చినప్పుడు పిల్లలతో మాట్లాడటానికి వచ్చినప్పుడు ఆ హుండీ కనిపించడం, ఇవన్నీ చూసి వాటిని ఎలాగైనా దొంగలించాలి అనేటువంటి ఉద్దేశం కలిగిన తర్వాత తను కొంతకాలం పాటు క్రైమ్ సీన్లు, వెబ్ సిరీస్లు వీటి యొక్క ఇన్స్పిరేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. వీటిల్ని ఇన్స్పైర్ అయ్యే యొక్క దొంగతనానికి ప్లాన్ చేసుకున్నాడు. అదంతా కూడా పేపర్లలో రాసుకోవటం జరిగింది. ఎలా దొంగతనానికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఏం చేయాలి, వచ్చేటప్పుడు ఎవరికి ఆనవాళ్లు లేకుండా అటు గ్యాస్ ఓపెన్ చేసైనా సరే ఎవరిని లోపల ఆనవాళ్లు గుర్తుపట్టకుండా అవసరమైతే బ్లాస్ట్ చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలన్నీ కూడా కొన్ని వెబ్ సిరీస్లను చూసి ఆలోచన చేశాడు. అందులో భాగంగానే దీని అంతా అప్లై చేయడంలో భాగంగా
లోపలికి వెళ్ళినప్పుడు ఎవరూ లేరనుకొని ఇంట్లోకి దొంగతనానికి వెళ్తే ఒక్కసారిగా సహస్ర తారసపడింది. ఇంకా ఆమెను ఆక్రమంలోనే ఆమె అడ్డు తొలగించుకోవడం కోసం ఎలాగైనా దొంగతనం చేయాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళారు కాబట్టి అంత టిపికల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తి కాస్త ఆమెను హత్య చేసేందుకు కూడా వెనకాడలేదు. ఇష్టానుసారంగా తనను కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్లో కింద చూడొచ్చు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది. ఇప్పటికే పోలీసులు ఇంటి దగ్గర నిన్న అతను మైనర్ నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు మోహరించారు. మరోవైపున ఆ కాలనీ వాసులందరూ కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఇక్కడ ఆల్రెడీ బందోబస్తులో ఉన్నారు. ఎందుకంటే ఏ క్షణమైనా సరే సీన్ రికన్స్ట్రక్షన్ చేసి ఒకసారి హత్య జరిగినటువంటి తీరును కూడా పోలీసులు పూర్తిగా నిర్ధారణ చేసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పూర్తిగా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా పోలీసుల మోహరింపుతోనే ఉంది. ఇటీవల మధ్యాహ్నం ప్రాంతంలో ఖచ్చితంగా ఒంటి గంటకు సైబరాబాద్ సిపి అసలు ఇన్సిడెంట్ జరిగిన తీరు మొత్తాన్ని కూడా మీడియాకు వివరించబోతున్నారు. అయితే రత్నకుమార్ కుకట్పల్లి బాలిక మర్డర్ కేసును అయితే పోలీసులు ఛేదించారు. 10వ తరగతి బాలుడు అక్కడ స్థానికంగా ఉండే బాలుడి హత్య చేసినట్టయితే గుర్తించారు. ఇదంతా విన్న అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ బాలిక తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ అనేది కలకలం సృష్టించింది. ఇంత అత్యంత కిరాతకంగా తమ మధ్య నివసిస్తున్న వ్యక్తులే ఇంత దారుణానికి పాల్పడ్డాడు. ఒక మైనరు యువకుడు తను ఎప్పుడు అంటే రోజు స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఆట ఆడుకుంటూ ఉండేవాళ్ళు కాస్త ఇంత పెద్ద నేరం చేశారా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం కొంతమందిని ప్రశ్నించినప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు, ఇది అసలు ఈ ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది అని మేమేమాత్రం భావించలేదు. పిల్లలందరూ కూడా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు తప్ప ఏనాడు కూడా మాకు వాళ్ళ మీద కనీసం ఒక అనుమానం కూడా కలగలేదు, లేకపోతే దూరం పెట్టేవాళ్ళం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. మరోవైపున ఇటు సహస్ర తల్లిదండ్రులు వాళ్ళు తండ్రి మెకానిక్ గా పనిచేస్తూ ఉంటాడు, తల్లి ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తూ ఉంటుంది. సో ఒక రకంగా వాళ్ళు బాగానే ఇటు ఇద్దరు పిల్లలతో కలిసి చాలా సంతోషంగా నివసిస్తూ ఉన్నారు. మరోవైపు నిందితుడు కుటుంబం ఇటు వాళ్ళు డైలీ వారీగా కూలి పనులకు వెళ్తూ ఉంటారనే విషయం తెలుస్తుంది. అయితే ఫ్యామిలీలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా తన్ని క్రైమ్ మైండ్ సెట్ వైపు మార్చింది. ఇక ఇది తొలిమెట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇక ముందు కూడా ఇటువంటి ఆలోచనలు చేసి దొంగతనాలు చేయాలి, ఎక్కువ డబ్బులు అనేవి తనకి కావాలి అన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాత ఈ 10వ తరగతి స్టేజ్లోనే ఈ దొంగతనాన్ని ఎలా చేయాలి అనే దాని మీద స్మార్ట్ ఫోన్ల ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. తను రోజు తన దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లో ఆ వీడియోలు మొత్తం చూడటం, కొన్ని వెబ్ సిరీస్లు ఓపెన్ చేసుకొని దొంగతనాలు ఎలా చేయాలి, అలాగే వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎవరైనా పట్టుకున్నప్పుడు ఏం చేయాలి అనేది పూర్తిగా కొన్ని సిరీస్లను చూసి ఇన్స్పైర్ అయ్యి దాన్ని అప్లై చేయాలన్న ఉద్దేశంతోనే తను వీళ్ళ ఇంటిలో బ్యాట్ కనిపించటం, అలాగే సహస్ర వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి హుండీ వాటిని టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడాలన్న ఉద్దేశంతోనే తను ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రస్తుతం కాలనీలో కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వచ్చిపోయే వాళ్ళు కూడా ఇలాంటి దారుణ ఘటన ఇక్కడ మా ఏరియాలో జరుగుతుందని కూడా మేము ఎప్పుడూ అనుకోలేదు అనేటువంటి కొంత ఆందోళన అయితే వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.